ఎప్పుడో పొద్దున 5 గంటలకు లేచి వర్షంలో, చలిలో, బురదలో సైకిల్ తొక్కుకుంటూ లేదా బండిపైన వెళ్ళి పొలం దగ్గరికి వెళ్ళి పాలు పిండుకొని రావాలి. అంత కష్టపడి పిండుకు వచ్చిన పాలకి సరిగా ధర లభించనప్పుడు మనస్సుని బాధ చేసుకోవద్దు మిత్రమా. ఆ శివుడికి లింగాభిషేకం చేసిన అనుకొని ఒకసారి ఓం నమఃశివాయ అంటూ ముందుకు సాగాలి మిత్రమా. ఇంటికి వచ్చి నల్ల నీళ్లు పట్టుకొని ముఖము కడుక్కొని చాయి తాగి అందులో బిస్కెట్లు డబ్బరొట్టో వేసుకొని లేదా పొద్దుకి వండిన కూరతోటో కారంతోటో చల్లన్నం తిని మళ్ళీ బాయికి పరిగెత్తాలి. బాయికి వెళ్ళిన తర్వాత ఆ గడ్డో ఈ గడ్డో బర్రెకు కోసి నెత్తి మీద మోసుకొని వచ్చి బర్రెకి వేసి ఆ బర్రె తింటున్నప్పుడు పొందుతున్న సంతోషానికి మళ్ళీ ఒకసారి ఓం నమఃశివాయ అనుకొని బర్రె శివుడికి అన్నదానం చేసిన అనుకోవాలి మిత్రమా. అక్రమ మార్గంలో ధనం సంపాదించి అన్నదానాలు చేసే కన్నా ఈ బర్రె అన్నదానం 1,000,000 రెట్లు గొప్పది మిత్రమా. ఇక కొంతమంది సోదరులు మేకలు గొర్రెలను అడవికి తీసుకొని పోయి ఎండనక వాననక పొట్టకూటి కోసం రాళ్లలో రప్పలో ముళ్ళలో నడుచుకుంటూ ఎప్పుడో అడవి తల్లి ఇచ్చిన పండ్లను తింటూ లేదా తనతో తెచ్చుకున్న మామిడికాయ తొక్కో పెరుగుతో తిని చెరువులో నీళ్లు తాగినప్పుడు ఓం నమో నారాయణ అనుకోవాలి మిత్రమా. లంచాలు తీసుకొని బ్రతికే దొంగన బ్రతుకు కన్నా ఈ బ్రతుకు 1,000,000 రెట్లు గొప్పది మిత్రమా. ఇక పట్టణాల్లో కొంతమంది సోదరులు ఎండలో వానలో ఫుడ్ డెలివరీ అంటూ మనుషులను డ్రాప్ చేస్తూ రాత్రుల్లో కుక్కలతో పోరాటం చేసుకుంటూ దీనికి తోడు కొంతమంది దొంగనాలుచ్చగాళ్ళు టెక్నాలజీ ఉపయోగించి సెల్ ఫోన్లలో డబ్బులను కాజేస్తున్నారు. కష్టపడి సంపాదించిన రక్తాన్ని తాగుతున్నారు. వీటికి తోడు పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ఈ సోదరుల ఆదాయంలో రోజుకి దాదాపుగా 30-35% పెట్రోల్ ఖర్చుకే అవుతుంది. ఇప్పుడు కూడా పెట్రోల్ శివుడికి పెట్రోల్ అభిషేకం చేస్తున్నానని అనుకోవాలి మిత్రమా. ఓం దుర్గామాత అంటూ ముందుకు సాగాలి మిత్రమా. ఇలా ప్రతి రంగంలో కష్టపడే ఓ యువ మిత్రులారా, ఇంకా మీ బట్టలు మీరే ఉతుక్కుంటూ మీ వంట మీరే చేసుకుంటూ మీ గిన్నెలు మీరే తోముకుంటూ రూము రెంట్లు కడుతూ అజ్ఞాతంగా ఎంతో ఆదర్శంగా బ్రతుకుతున్న మీరు కనీసం నల్ల నీళ్లు మోయడం అంటే తెలియదు, తిన్న గిన్నె కూడా కడుక్కోవడం రాదు, కానీ 4-5 రకాల టిఫిన్లు తింటూ లంచు డిన్నరు అంటూ నీళ్ళలా డబ్బు ఖర్చు చేస్తూ విచ్చలవిడిగా ఆల్కహాల్ సేవిస్తూ ఒకరితో ప్రేమ మరొకరితో పెళ్లి, దీనిని హీరోయిజం అనుకునే వాళ్లతో పోల్చుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దు మిత్రులారా. కష్టపడితేనే అకౌంట్లో ₹1 పడుతుంది. ప్రేమలో విఫలం అయినంత మాత్రాన ఆత్మహత్యలు చేసుకోవద్దు మిత్రులారా. ధనవంతులతోటి పోల్చుకొని జీవితాన్ని అశాంతికి గురి చేసుకోవద్దు మిత్రమా. అబ్బాయినా సరే అమ్మాయినా సరే జీవితాల్లోకి భగవంతుడి మరియు రుచుల జీవితాలను తెచ్చుకోవాలి. అప్పుడు జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది. ఇక కృష్ణుని మాటను తలుచుకొని మనం హాయిగా ఉందాము. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చేసే పనిలో స్వల్పమైన ధర్మం ఉంటే అది పెద్ద భయాల నుండి రక్షిస్తుంది. పల్లెలో పుట్టినందుకు గర్విద్దాం, కానీ పట్టణ జీవితాన్ని కూడా గౌరవించి సాంకేతిక విద్యను నేర్చుకొని జీవితంలో భగవంతుడు సైన్స్ రెండింటినీ పట్టుకొని జీవితాన్ని వికసింపచేసుకుందాం. జై శ్రీరామ్.